ప్రజల జేబులో నుంచి ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ పెంచకుండా, అలాగే వేల కోట్ల అప్పుల కోసం ప్రపంచ బ్యాంకు ముందు చేయి చాచకుండా కేవలం మన నగరాలే మన అభివృద్ధికి కావాల్సినటువంటి లక్షల కోట్లను అవే సృష్టించుకుంటే ఎలా ఉంటుంది? ఇదేదో ఊహాజనితమైన కళ కాదు. ఆంధ్రప్రదేశ్లోని నగరాల రూపురేఖలను మార్చేయడానికి కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధం చేసిన ఒక భారీ మాస్టర్ ప్లాన్ అన్నమాట. సో ముంబై నగరం ఎలాగైతే తన కాళ్ల మీద తాను నిలబడి ఈ దేశానికి ఒక ఆర్థిక రాజధానిగా మారిందో, ఇప్పుడు అదే ముంబై మోడల్ ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టబోతోంది. వచ్చే 10 ఏళ్లలో విశాఖపట్నం అలాగే అమరావతి నగరాలు మనం ఊహించని రేంజ్ కి ఎలా వెళ్ళబోతున్నాయి? ఈ సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిటీల వెనుక ఉన్న ఆ రహస్యం ఏంటి ఈ వీడియోలో చెప్తాను. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పటి నుంచి మన రాష్ట్రానికి ఉన్న అతిపెద్ద సమస్య ఏంటంటే ఆదాయం. ఒక పక్క భారీ అప్పులు, అలాగే మరో పక్క అభివృద్ధికి కావాల్సిన లక్షల కోట్ల నిధులు. సో ఇలాంటి క్లిష్ట సమయంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే కేంద్ర ప్రభుత్వం ఒక విప్లవాత్మక నిర్ణయానికి వచ్చాయి. ఏంటంటే బడ్జెట్ నుంచి నిధులు కేటాయించే పాత పద్ధతికి స్వస్తి పలికి నగరాలే ఆదాయాన్ని సృష్టించే ముంబై మోడల్ను తెరపైకి తెచ్చారు. జనవరి 2026లో ఏపీకి చెందిన ఉన్నతాధికారుల బృందం ముంబైలో పర్యటించి అక్కడ ఎంఎంఆర్డీఏ మరియు సిఐడిసిఓ సంస్థలు ఎలా వేల కోట్లను సృష్టించగలుగుతున్నాయో క్షుణ్ణంగా అధ్యయనం చేశాయి. కేవలం 2 రోజుల్లోనే ఏపీ నగరాల భవిష్యత్తును మార్చేసే ఒక బ్లూ ప్రింట్ అయితే సిద్ధమైందన్నమాట. అసలు ఈ ముంబై మోడల్ అంటే ఏంటి అంటే, ముంబైలో మెట్రో రైళ్లు నిర్మించాలన్నా లేదా సముద్రం పైన వంతెనలు కట్టాలన్నా ప్రభుత్వం తన సొంత బడ్జెట్ మీద ఆధారపడదు. అక్కడ ల్యాండ్ మానిటైజేషన్ మరియు ఎఫ్ఎస్ఐ ప్రీమియం అనే 2 ఆయుధాలను వాడతారు. ఉదాహరణకు ఒక ప్రాంతంలో మెట్రో వస్తుంది అనుకుంటే ఆ చుట్టుపక్కల భూముల ధరలు పెరుగుతాయి. సో ఆ పెరిగిన విలువలో కొంత భాగాన్ని ప్రభుత్వం ల్యాండ్ వాల్యూ క్యాప్చర్ రూపంలో ముందే రాబట్టుకుంటుంది. అలాగే బిల్డర్లకు అదనపు అంతస్తులు నిర్మించుకోవడానికి అనుమతులు ఇచ్చి ఎఫ్ఎస్ఐ వారి నుంచి భారీగా ప్రీమియం వసూలు చేస్తారు. సో ఈ నిధులతోనే మళ్ళీ ఆ నగరాభివృద్ధి చేపడతారు. ఇదే పద్ధతిని ఇప్పుడు విశాఖపట్నం 2.0 మరియు అమరావతిలో కూడా అమలు చేయబోతున్నారు. విశాఖపట్నం విషయంలో విశాఖ ఎకనామిక్ రీజన్ పేరుతో ఒక భారీ ప్రాజెక్ట్ అయితే సిద్ధమైంది. విశాఖ పోర్ట్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు దాదాపు 50 కిలోమీటర్ల పొడవున ఒక సరికొత్త నగరాన్ని అయితే నిర్మించబోతున్నారు. దీన్నే బే సిటీ అని పిలుస్తున్నారు. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ బీకేసీ ఎలాగైతే గ్లోబల్ బిజినెస్ హబ్ గా మారిందో, విశాఖలోని ఈ తీర ప్రాంతం కూడా అదే స్థాయిలో అభివృద్ధి చెందబోతోంది. గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఇప్పటికే విశాఖలో ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డేటా హబ్లను అయితే ఏర్పాటు చేయడానికి ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. నవంబర్ 2025లో జరిగిన సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ లో కుదిరిన 9.8 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాల్లో సింహభాగం ఈ విశాఖ మరియు అమరావతికే చెందుతాయి. అమరావతి విషయానికి వస్తే ఇది ఒక సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్ గా చరిత్ర సృష్టించబోతోంది. అంటే రాష్ట్ర బడ్జెట్ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ప్రపంచ బ్యాంకు అలాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇచ్చే నిధులను భూముల విలువ పెరగడం ద్వారా వచ్చే ఆదాయంతోనే తిరిగి చెల్లించేలా ప్లాన్ చేశారు. సో అమరావతిలో నిర్మించబోయే క్వాంటమ్ వ్యాలీ వచ్చే జనవరి 2026 నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. ఐబిఎం అలాగే టీసీఎస్ వంటి సంస్థలు ఇక్కడ తమ పరిశోధన కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నాయి. సో అమరావతిలోనే భూమి అమ్మకం ద్వారానే దాదాపు 1,00,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని రాబట్టవచ్చని ప్రభుత్వం యొక్క అంచనా అన్నమాట. అంటే ప్రభుత్వం భూమిని అభివృద్ధి చేసి మౌలిక వసతులు కల్పించి ఆ తర్వాత మిగిలిన భూమిని విక్రయించడం ద్వారా వచ్చిన లాభంతోనే అప్పులు తీర్చేస్తుంది. సో ఇక్కడ కేంద్ర ప్రభుత్వ పాత్ర చాలా కీలకం అన్నమాట. ప్రధానమంత్రి మోడీ గారి నేతృత్వంలోని కేంద్రం పూర్వోదయ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ ను తూర్పు తీరంలోనే అతిపెద్ద ఆర్థిక ఇంజిన్ గా మార్చాలని లక్ష్యం పెట్టుకుంది. సో నీతి ఆయోగ్ సీఈఓ బివిఆర్ సుబ్రహ్మణ్యం స్వయంగా ఏపీ పర్యటనకు వచ్చి విశాఖ, అమరావతి, తిరుపతి గ్రోత్ కారిడార్లను ఎలా అభివృద్ధి చేయాలో దిశానిర్దేశం చేశారు. సో ఈ పథకం కింద కేవలం రోడ్లు, భవనాలే కాదు, ప్రపంచ స్థాయి సైన్స్ సిటీలు, గ్రీన్ హైడ్రోజన్ హబ్లు కూడా రాబోతూ ఉన్నాయి. ఎన్టీపీసీ సంస్థ ఏపీలో 1.65 లక్షల కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టును చేపడుతోంది. సో ఇది రాష్ట్ర ఆదాయాన్ని ఊహించని రీతిలో పెంచబోతోంది. ఇక సాధారణ ప్రజలకు దీని వల్ల వచ్చే లాభం ఏంటి అని మీరు అడగొచ్చు. ఈ మోడల్ సక్సెస్ అయితే ప్రభుత్వం కొత్తగా పన్నులు వేయాల్సిన అవసరం అయితే ఉండదు. నగరాలే సంపదను సృష్టించుకుంటాయి కాబట్టి
ఆ నిధులను విద్య, వైద్యం మరియు సంక్షేమ పథకాలకు మళ్లించే అవకాశం అయితే ఉంటుంది. అంతేకాకుండా లక్షలాది మంది యువతకు సాఫ్ట్వేర్, మ్యానుఫ్యాక్చరింగ్ మరియు సర్వీస్ రంగాల్లో ఉపాధి లభిస్తుంది. ముంబై లాంటి నగరాల్లో ఉండే జీవన ప్రమాణాలు మన ఏపీ నగరాల్లో కూడా కనిపిస్తాయి. అయితే ఇక్కడ ఒక సవాల్ కూడా ఉంది. భూముల ధరలు విపరీతంగా పెరగడం వల్ల సామాన్యులకు ఇళ్లు కొనడం కష్టతరం అవ్వచ్చు. సో దీనికోసం ప్రభుత్వం ముంబై తరహాలోనే స్లమ్ రిహాబిలిటేషన్ మరియు క్లస్టర్ రీడెవలప్మెంట్ పాలసీలను కూడా అమలు చేయబోతోంది. అంటే పేదలకు కూడా నగర నడిబొడ్డున ఇళ్లు కల్పించడం ఈ ప్లాన్ లో భాగం. కానీ ఈ ప్రయాణం అంత సులభమైతే కాదు. గతంలో అమరావతి విషయంలో జరిగిన జాప్యం వల్ల పెట్టుబడిదారులో కొంత అనుమానం అయితే ఉండేది. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నేరుగా రంగంలోకి దిగడం, గ్లోబల్ సంస్థలు ఎంఓయూలు కుదుర్చుకోవడం చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ ఒక భారీ ఆర్థిక శక్తిగా ఎదగడం ఖాయంగా కనిపిస్తోంది. అండ్ ఇది కేవలం ఒక రాజకీయ నినాదం కాదు, ఇది ఒక పక్క ఆర్థిక వ్యూహం అన్నట్టు. ఒకప్పుడు హైదరాబాద్ ను చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే ఐటీ హబ్ గా మార్చారో, ఇప్పుడు ముంబై మోడల్ తో ఆంధ్రప్రదేశ్ లోని నగరాలను కూడా గ్లోబల్ సెంటర్లు గా మార్చబోతున్నారు. సో చివరిగా ఒక మాట, ముంబై నగరం ఈ స్థాయికి రావడానికి దశాబ్దాల సమయం పట్టింది. కానీ టెక్నాలజీ మరియు కేంద్ర సహకారం తోడైతే ఆంధ్రప్రదేశ్ ఈ లక్ష్యాన్ని 5 నుంచి 10 ఏళ్లలోనే చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. మన రాష్ట్రం అప్పుల ఊబి నుంచి బయటపడి ఆదాయాన్ని సృష్టించే ఇంజిన్ గా మారాలంటే ఈ ముంబై మోడల్ అమలు కావాల్సిందే. మీరేమనుకుంటున్నారు? విశాఖ మరియు అమరావతి నగరాలు నిజంగానే ముంబై రేంజ్ కి వెళ్ళగలవా? మన రాష్ట్ర భవిష్యత్తును మార్చే ఈ భారీ ప్రణాళికపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి.